ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉంది కదా, ఈ స్పైన్ యొక్క ఎండింగ్ ఇది టెయిల్ బోన్ అని అంటారు. ఈ టెయిల్ బోను పెల్విస్కి కనెక్ట్ అయ్యే జాయింట్ని సాక్రల్ జాయింట్ అని అంటారండి, సాక్రో ఇలియాక్ జాయింట్ అని అంటారు. ఈ జాయింట్ ఏదైతే ఈ ఏరియాని జంక్షన్ ఈ బోన్ నుంచి ఇక్కడికి జంక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసారంటే వెన్నపూస దగ్గర అటు ఇటు ఇది మొత్తం స్పైనల్ కార్డ్ అనుకుంటే ఇవి స్పైనల్ నర్వ్స్ అంటారు, నరాలు, స్పైనల్ నర్వ్స్. ఇవి విడివిడిగా ఉన్నాయి చూడండి, ఇట్లా ఓపెన్ అయిపోయి ఉన్నాయి కదా. మీకు యాంకిలైజింగ్ స్పాండిలిటిస్ అంటే ఈ పార్ట్స్ అన్నీ అతుక్కుపోయి ఉంటాయి. ఇది ఓపెన్ అప్ అయ్యి మూమెంట్ ఫ్రీ అవ్వడానికి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇవన్నీ ఓపెన్ అప్ అయి ఉన్నాయి. మన యాంకిలైజింగ్ స్పాండిలిటిస్ కండిషన్లో ఏమవుతుందంటే ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ దగ్గర ఉండే ఈ స్పైనల్ నర్వ్స్ అన్నీ కూడా అతుక్కుంటాయి. అతుక్కున్నప్పుడు మనకి మూమెంట్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. మన వీపు దేనికి హెల్ప్ చేస్తుంది? ముందుకు వంగడానికి, వెనక వంచడానికి, సైడ్ ట్విస్ట్ చేయడానికి, ఇలా డిఫరెంట్ మూమెంట్స్ ఇస్తుంది కదా. రేంజ్ ఆఫ్ మోషన్ అని అంటారు దీన్ని. ఇట్లా స్పైన్ ట్విస్టింగ్ అవ్వడానికి లేదా ఫార్వర్డ్, ఇది యాక్చువల్లీ మనకి ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను మీకు ఫార్వర్డ్ బెండింగ్ చూపించలేకపోతున్నాను. స్పైన్ ముందుకు వంగడానికి, వెనక్కి వంగడానికి ఇవి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది మనకి జాయింట్ ఇక్కడ ఫ్యూజ్ అయిపోతుందో, ఫ్యూజ్ అంటే అతుక్కుపోయి ఇలా గట్టిగా అయిపోతుందో, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏం లేదు, ఏ మూమెంట్స్, కదలికలు, ఎలాంటి కదలికలు మన స్పైన్ డిజైన్ అయ్యిందో అలాంటి కొన్ని కదలికలు మనం చేయలేక ఆపేస్తాము. అంటే చేసేటప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఈ యాంకిలైజింగ్ స్పాండిలిటిస్ వచ్చినందువల్ల ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం చెప్పాం, రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతుంది. అంటే మనం కదల్చే శక్తి మన శరీరానికి ఉండే గుణాన్ని తగ్గించుకుంటాం, అంటే పోతుంది. వి వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎక్కువగా ఇది ఎవరిలో చూస్తాము అంటే మెన్లో, అంటే సాధారణంగా మగవారిలో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఫీమేల్. అది కూడా ఫ్రమ్ 20 years to 40 years వాళ్ళకి ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. ఈ యాంకిలైజింగ్ స్పాండిలిటిస్ వచ్చింది అని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే యూజువల్లీ డాక్టర్స్ ఎక్స్రే రాస్తారండి. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి కనుక్కుంటారు, బ్లడ్ టెస్ట్ కూడా యూజ్ చేస్తారు. ఈ ఎక్స్రే చేసినప్పుడు మనకి ఈజీగా ఇవి ఫ్యూజ్ అంటే అతుక్కొని ఉన్నాయా, ఒకదానికొకటి ఇలా అతుక్కొని ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఆ ప్రాబ్లం ఉందా లేదా అర్థమవుతుంది.